నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం మీటింగుకు వచ్చి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శల భాగంగా స్థానిక శాసనసభ్యుడు కాట్సాని రామిరెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ ఏం చేశాడు, పొదుపు మహిళలకు ఏం చేశాడు, నిరుద్యోగ యువతకు ఏం చేశాడు, అనేకమంటి విషయాల మీద మాట్లాడడం జరిగింది. మరి కాట్సాని రామిరెడ్డి, మీ బంధువులు చుట్టాలు గులసింగవరం, అన్నవరం నియోజకవర్గంలో దాదాపుగా వేలాదిగా రైతులు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్క రైతుకు ₹1,00,000 రుణమాఫీ చేసిన మాట వాస్తవమా కాదా? చేసినట్లు నీ రికార్డులు నేను చూపించమంటావా? లేకుంటే నీ దగ్గర నీ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మీకు రుణమాఫీ చేసినటువన్నీ కూడా తీసుకొచ్చి చూపించుకోవచ్చు కూడా. నువ్వు తెలుసుకొని నాకు ఏదైనా చెప్పచ్చు. మరి ఈరోజు ఏదైతే ప్రజలకు నవరత్నాలని అబద్ధపు ప్రచారాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్ని హామీలలో మీరు ఏ ఒక్క హామీని నెరవేర్చారో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు మీరేమన్నారు? నిబంధనలు లేకుండా అమ్మఒడి పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంట్లో 2 ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి భారతి గారు ఆ రోజు మాట ఇచ్చినట్టు వాస్తవమా కాదా? ఎందుకు ఆ రోజు మీరు ఇచ్చి మోసం చేసి కేవలం ఒక్కరికే అని చెప్పి ఈరోజు మాట తప్పడము కాదా? అదేవిధంగా ఏదైతే 0 వడ్డీకి ఈ యొక్క మహిళల మీద 2014 నుంచి 19కి పొదుపు మహిళలకు ఏవైతే ఉన్నాయో ఆ మహిళలపైట ఉన్న అప్పును అంతటిని 4 విడతల్లో చేస్తామని చెప్పేసి కేవలం 10-15% మాత్రమే చేసి మిగతా వారికి 3 నామాలు పెట్టినది కరెక్టా కాదా? రామిరెడ్డి, నువ్వు కూడా శాసనసభ్యుడివై వివరాలు తెలుసుకోకుండా మాట్లాడడం మూర్ఖత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 4 విడతలు చెల్లిస్తామని చెప్పి అది చెల్లించలేదు. ఇదే ఉసినాపురంలో ఊరూర డప్పు కొట్టినారు. 86,000 స్వయం సహాయక సంఘాలుంటే దాంట్లో పొదుపు సంఘాలు 51,717 ఉంటే 51,717 ఉంటే 5 లక్షల మందికే చెల్లిస్తారు. 0 వడ్డీ అన్నారు. ఏమైపోయినా 0 వడ్డీలు. ఇప్పుడు ఒకటి చెప్తా నేను. మీరు చెప్పినది ఏమన్నారు ఆ రోజు? మేము వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు, విద్యుత్ బిల్లులు పెంచమన్నావు. ఇప్పటికి ఎన్నిసార్లు విద్యుత్ బిల్లులు పెంచారు? ఇక్కడే మాట్లాడినా ఉసినాపురంలో. ఒక్కసారి నువ్వు కూడా ఇట్లా టవల్ వేసుకొని పొట్ట ముందుకేసుకొని ఊగుతంటివి ఆయన చెప్తుంటే ఖుషీలో చూపించి ఒక్కసారి నీ రీల్ తీసి చూపించమంటే చూపిస్తా. టైం దండి కావాలా మళ్ళీ నీకు చెప్పాలంటే సినిమాగా. నీ సినిమా చెప్పాలంటే చాలా టైం కావాలా నాకు. నువ్వు కూడా పక్కన ఉన్నావు, రోజమ్మ ఉండే, అందరు ఉన్నారు. ఓ అని చెప్పినావు. మరి పెంచే ప్రసక్తే లేదు. మీకంతా ఉచితం 200 యూనిట్లు కానీ దాని మీద కానీ నువ్వు చెప్పినటువంటి ఉసినాపురంలో చెప్పిన దాని మీద మాట కట్టుబడి ఉండు. మరి ఎంతో మాట తప్పడు కదా మీ నాయకుడు. మాట తప్పని నాయకుడు ఏం చేసినాడు? ఆ రోజు ఏమన్నావు? సిపిఎస్ రద్దు, పొమ్మ వారం లోపల ఇచ్చేస్తా. వారం లోపల డీజిల్ బిల్లులు ఎన్నిసార్లు పెంచినావు? ఆర్టీసీ ఛార్జీలు విద్యుత్ బిల్లులు పెంచనని చెప్పి మాట ఇచ్చి ఇక్కడ ఇప్పటికి ఎన్నిసార్లు పెంచినావో ఒకసారి సిగ్గుశరం ఉంటే మాట్లాడితే ఆలోచన చేసుకోవాలి. మీ ప్రభుత్వంలో ఏమన్నావు? జగనన్న కాలనీలు కాదు, జగనన్న ఊర్లు అని చెప్పినావు. మళ్ళీ ఏ ఊర్లో ఎన్ని కట్టినావో చూపించు. నీ యాగంటిపల్లె కాడ చూపించు, ఇంకొక చోట చూపించి ఎక్కడ ఎన్ని ఇల్లులు కట్టినావో చెప్పు. ఇల్లు లేని ప్రతివాడి పేదవాడికి ఇల్లు కట్టిస్తా ఇవ్వమంటావా? మీ జగన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చినది. ఇల్లు లేని ప్రతివాడికి ఇల్లు కట్టిస్తా. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్, ప్రతి నెలలో జాబ్ క్యాలెండర్. ఏమైంది భయ్? చెప్పు రామిరెడ్డి, ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది మీ జాబ్ క్యాలెండర్? జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తవు. మీరు చెయ్యని మోసాలు ఏమున్నాయో రేపు 2024 ఎన్నికలలో ప్రజలే చెప్తారు నీకు. రైతులకు ఏమన్నారు మీరు? 13,500 రూపాయలు మేము ఇస్తామన్నావు. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకొని దాన్ని కలిపి 13,500. నువ్వు ఇస్తున్నది ఎంత? 7,500. నువ్వు ఇచ్చేది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ది కూడా నీ ఖాతాలకు వేసుకుంటావు. ఏది చేసినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువన్నీ కూడా నీ ఖాతాలకు వేసుకొని గొప్పగా నాది అని చెప్తావు. అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఏం చెప్పారు మీరు? రైతులకు గిట్టుబాటు ధర. ఏమైంది మీ గిట్టుబాటు ధర? మీ గిట్టుబాటు ధర ఏమైంది రైతులకు? మీరు చెయ్యని మోసం అంటూ లేదు. నిరుద్యోగులకు కానీ ఇంకొకరికి కానీ ఎక్కడే కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు అన్ని వర్గాల వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. 45 ఏళ్ల పింఛన్ ఏమైందిరా భయ్? 45 ఏళ్ల పింఛన్ మీరు ఏం చెప్పారు? 45 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పింఛన్ అందజేస్తాం. గంజనహల్లిలో చెప్పినారు. రా 45 ఏళ్ళకు నువ్వు రికార్డు తీద్దాం.
ఒక్క ఊరికే నీకు నచ్చిన ఊరికి పోదాం, యాడికి పోతామో ఆ ఊర్లో 45 ఏళ్ల పింఛనుకు ఎంతమంది అర్హులు ఉన్నారో చూపిస్తా. మళ్ళీ వాళ్ళకందరికీ 45 ఏళ్ల పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోయినా? మాట తప్పడం కాదా? నువ్వు మాట తప్పడం కాదా అని అడుగుతా ఉన్నాను. 45 ఏళ్ళకే పింఛన్ మాట తప్పినావా లేదా? మాట తప్పడం నీది. ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలా చంద్రబాబును విమర్శించే స్థాయి కానీ మాట్లాడే హక్కు కానీ నీకు లేదు. ఎందుకంటే మీరు విఫలమయ్యారు, ప్రజలకు మోసం చేశారు, ప్రజలకు ద్రోహం చేశారు. ఇన్ని చేసిన వాడివి నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే హక్కే లేదని కూడా చెప్తున్నావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి మోసాలు మీరు వచ్చినటువంటివి. అదేవిధంగా నా సొంత విషయంలో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని? ఈరోజు రవ్వలకొండ మైనింగ్ గురించి నీ గురించి చెప్పినారు. ఎస్, రవ్వలకొండ మైనింగ్ అనకొండవు 10 సార్లు. రవ్వలకొండ మైనింగ్ నువ్వు ఎక్కడో ఒక చోట తీసుకొని అనుమతులు తీసుకుంది నీ బినామీ పేరుతో తీసుకొని రవ్వలకొండనంత చేస్తే యావత్ ఆ యొక్క సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా విశ్వబ్రాహ్మణులు, రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులంతా వచ్చి నీ మీద దాడి చేశారు. విశ్వబ్రాహ్మణులు నిన్ను గురించి ప్రశ్నించారు. ఇదే రవ్వలపై బ్రహ్మం గారికి మొరపెట్టుకున్నారు, స్వామి మీకు విముక్తి కలిగించమని. నువ్వా మాట్లాడేది? నన్ను రవ్వలకొండ నువ్వు ఎప్పుడో కలెక్టర్ ఫిర్యాదు ఏం పెట్టావు? ఎక్కడో స్పాయిల్ ఉందంట, ఎక్కడ జిఎన్ఎస్ఎస్ కాలం మీద ఉంటే నేను దొంగతనం చేశానంట. చిన్నది కదా దొంగతనం చేయనీకి, అంత ఒక గంప ఉంటుంది, 2 గంపాలంట. 100 టన్నులు ఎత్తుకపోయినారంట. 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు చేసి సంబంధం కంపెనీలో, నాకు సంబంధం లేని కంపెనీలో కేసీవీఆర్లో ఎవరో నా కొడుకు 10 పైసలు ఉంటే అది కూడా ఎట్లా 4.5 సంవత్సరాల తర్వాత నేను పుంగనూరుకి పోయేస్తే, పెదిరెడ్డి రామచంద్రాడి ఇలాకలో అక్కడ జరిగినటువంటి ఇన్ఛార్జి కూడా అక్కడికి పోయేస్తే రామచంద్రాడికి చెప్పించి నా ఏదో ఫినాల్టీ వేస్తావు. ప్రూఫ్ ఉండాలి కదా ఫినాల్టీ వేస్తే. ఊకే నేను కూడా వేస్తాను నీ మీద ఫినాల్టీ. నీ లెక్కనే ఫినాల్టీ వేస్తే పారిపోయి పార్టీ మారలే. నీ మీద పార్టీలు వేసి నీ మీద కేసు పెడితే రాత్రికి రాత్రి జమ్మలమడగ నుంచి పారిపోయి దాంట్లో అక్కడ నుంచి పోయి కాంగ్రెస్లో చేరి వాళ్ళ పచ్చాన్ని చేరి కేసు కొట్టేపించుకున్నావు. నేను మొగోళ్ళ లెక్క ఫైట్ చేస్తా కావాలంటే నా మీద ఏదైనా ఆరోపణలు ఉంటే. నీ మెక్క భయపడి పార్టీలో ఇప్పుడు రాలే నేను పార్టీలోకి మారలే. ఇప్పుడు నువ్వు భయపడి పార్టీ మారి 15 కోట్ల చేసి మోసం చేసి దొంగతనాలు చేసి ఆ గ్రావాలను ఎత్తుకొని పోతే ఒక్క క్షణం కూడా లేకుండా క్రషను తుక్కుగా అమ్మి పడేసిన వద్దుపరా నీ పంచాయతీ లేదురా అని. అది నా ఘనత. నువ్వు నా మీద అది 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వస్తుందంట. నువ్వు మాట్లాడుతున్నావు. ఇంటి పట్టాలకు ఏం చెప్పినాయా? నేను ఇంటి పట్టాలకు ఏం చెప్పినా? సిబిఎన్కి ఏమడిగాను? సార్ మన ప్రభుత్వం వస్తే మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, మీరు ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వండి, మనం నిరుపేదలు ఉన్నారు అని చెప్పాను. ఒక్కసారి చూపించండి. ఏం చెప్పాను? గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా, మా ప్రభుత్వం ఇవ్వలేకపోతే మళ్ళీ ఒక్కసారి విలేకరులకు అందరికీ చెప్తున్నా, ఏ రామిరెడ్డి బాగా అయినావు నువ్వు, కాట్సాని రామిరెడ్డి నీకు చెవుడు ఎక్కువ ఉంది, చూపు బాగుంటే చూడు. మళ్ళా చెప్తున్నా, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినా ఇవ్వలేకపోతే 2 సెంట్ల స్థలాలను నా సొంత డబ్బులతో కట్టిస్తానని చెప్పినటువంటి మాట ఈరోజు ఒక్కసారి ప్లే చేసి చూపిస్తా, బాగా చూడు. స్థలం ఇస్తాను, మా ప్రభుత్వం ఇవ్వలేకపోయినా నేను నా సొంత డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా 2 సెంట్ల స్థలము మంచి స్థలం ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి వినండి. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్ని కోట్ల రూపాయలైనా రెడ్డి సవాల్ చూసుకో, ఎన్ని కోట్ల రూపాయలైనా సరే 2 సెంట్ల స్థలం ఇస్తాను, మా ప్రభుత్వం ఇవ్వలేకపోయినా నేను నా సొంత డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా 2 సెంట్ల స్థలము మంచి స్థలం ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది చెప్పిన వినపడిందా? నీ దగ్గర కూడా ఉంటాయి విను. నీ లెక్క మాట తప్పను, మడమ తిప్పను. ఎన్నిసార్లు అయినా చెప్తున్నా బా, ఛాలెంజ్ ఇళ్ళ పట్టాలలో ఏ విధంగా కావాలనో చెప్తాం. గోర్కల్ నీళ్ళ గురించి చెప్పావు. ఎవరిచ్చారా గోర్కల్ నుంచి నీళ్లు? గత దశాబ్దాల కాలంగా వెంటబడితే చంద్రబాబు వచ్చినాక రెడీ కాకపోతే జిఎన్ఎస్ ఇస్తారా? అవుకు రిజర్వాయర్కు నీళ్లు తెప్పించింది ఎవరు? ప్రభుత్వం.
నువ్వు ఎప్పుడో పివి నరసింహరావు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసిన మాట ఉండొచ్చు. మరి ఏమైంది? ఫౌండేషన్ వేస్తే నువ్వు కూడా 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావే, అన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందే, ఏం చేసింది? ఎందుకు తీసుకురాలేకపోయినారు? మట్టి పనుల్లో కోట్ల రూపాయలు తినేది వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు, వైఎస్ఆర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ నాయకులు. ఈరోజు నిలబడిపోయిన నీళ్లను తీసుకొచ్చి గోర్కల్ రిజర్వాయర్కు జిఎన్ఎస్ ద్వారా మేము పంపిస్తే సిగ్గు శరం లేకుండా కేవలం కమిషన్లకు ఆధారపడి ఆ గ్రౌండ్ వాటర్ను కూడా భూగర్భ జలాలు పెరగకుండా కమిషన్లు కక్కుర్తి పెట్టి లైనింగ్ వేస్తావా? ఎవడైనా భూమిలో కింద లైనింగ్ వేస్తాడా? పైలకు లైనింగ్ వేస్తాడు. భూగర్భ జలాలు పెరగకుండా లైనింగ్ వేసిన నీచ ప్రభుత్వం ఎవరున్నారో మీరే ఒక్కసారి చెప్పాలి. అదేవిధంగా చెప్తా ఉన్నావు, మైనార్టీలకు ఏం చేసినావు భయ్? నువ్వు చెప్పు, నువ్వేం చేసినావు చెప్పు. అబ్బా సొమ్మ శ్మశానం కట్టించినావు. ఎవరు చేసిన ప్రభుత్వం శ్మశానం ఎవడో నువ్వు కట్టిలేదు, మేము చెప్పలేదే. షాదీఖానాని నువ్వేం చేసినావు? షాదీఖానాల గురించి 4 సంవత్సరాల కిందట మేము షాదీఖానాలు తీసుకొచ్చి నా సొంత డబ్బులంట వేసినావు తీసినావు. అరే 10 సార్లు అకౌంట్ చూసుకోరా స్వామి, నీకు చూడరా స్వామి, నా సలకాయ తినకు, నీకు దబాక్ లేకుండా మాట్లాడుతున్నావు. ఎవడైనా ఇచ్చిన డబ్బు మీ దాంట్లోనే వేసినా, మీ అకౌంట్లోకి పోయింది. పని చేస్తే బిల్లు ఇచ్చినారు 30 లక్షల రూపాయలు. ఊరికి ఎందుకు ఇస్తారు? మళ్ళీ ఏమనంటే నువ్వు ₹1 కోటి ఏమన్నావు? నీ ₹1 కోటి ఇచ్చినావు కదా, ఆడిపోయింది లెక్క అంటే ₹1 కోటి డబ్బులు ఇస్తే ఆడిపోతాయి. ఇదిగో ఒక్కసారి జీవోలో ఏముందో తెలుసా రామిరెడ్డి? ది అమౌంట్ రూపీస్ ఆఫ్ 100 lakhs రూపీస్ ఇది న్యూ సాదకానా బనగానపల్లి టౌన్ కర్నూలు డిస్టిక్ ఇది ఫాలోయింగ్ ది హెడ్ ఆఫ్ అకౌంట్స్ అంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్లో ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పి దీంట్లో రాశారు. ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో ఏముంది? ది కమిషనర్ మైనార్టీస్ అండ్ వెల్ఫేర్ ఏపీ తాడేపల్లి గుంటూరు డిస్టిక్ authorized to draw and transfer the amount 1 crore rupees అకౌంట్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ సెక్రటరీ ఉర్దూ అకాడమీ ఆఫ్ ఏపీ విజయవాడ. అంటే ఎవడైనా జీవోలు ఇస్తే ఆ యొక్క అమౌంట్ ఉర్దూ అకాడమీ దానికి పోతుంది. ఏదో మన ట్రాన్స్ఫర్ ఏడైందో చూపిస్తా, ఇప్పుడే పెడతా నీకు వాట్సాప్లో చూసుకో. ఒక్క పని చేయి రామిరెడ్డి, నువ్వు అది మంగళవారం చదువుకున్నావు. ఆ మంగళవారం చదువులకు నువ్వు ఏం చేస్తావంటే నీ పక్కన ఎవరైనా ఇంగ్లీష్ వాడు పిఎల్ కూడా ఎవడో ఉండేట్టున్నాడు, వాళ్ళ పేరు ఏందో ఉంది, వాడు చదవచ్చారో తెలియదు అతని పేరు. నీ గవర్నమెంట్ పిఎలు చదువుకునే వాళ్ళు, లేకపోతే నువ్వు పెట్టుకున్నావు కదా ఒక ఆయన ఇంట్లో పని చేయడానికి పెట్టుకునేవు కదా ఒక అధికారిని, ఆ అధికారికి చదివించేది. ఇప్పుడే వాట్సాప్ ఈ వాట్సాప్లో పెడతా, చదువుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా పెడుతున్నాం మీకు. ఇది అయిపోతానే కాట్సాని రామిరెడ్డి వాట్సాప్కి పెట్టాలా. వాట్సాప్ పెడతా, నువ్వు చూసినట్టు కూడా నాకు తెలిసిపోతుంది. చూడాలా, నీకు ధైర్యం ఉంటే చూడాలా. రిప్లై ఈ యొక్క ₹1 కోటి ఎక్కడ ఉంటాయి? ఎవరైనా కాంట్రాక్టర్ రామిరెడ్డి, నువ్వు కూడా కాంట్రాక్టర్ చేస్తున్నావు, నీవు కూడా 2వ ఎమ్మెల్యేవు. ఎవరైనా ఒక వర్క్ ఆర్డర్ ఇస్తే, ఇప్పుడు నువ్వు కూడా క్లినిక్లు కడతాయి, అవి ప్రజా క్లినిక్లలో లేకపోతే సచివాలయంలో ఎవరైనా అగ్రిమెంట్ అయితే అగ్రిమెంట్ దాంట్లో డబ్బులు పోతాయా? ఎవడైనా కాంట్రాక్ట్లు ఉంటాయా? గవర్నమెంట్లు ఉంటాయి. పని ఎంత చేస్తే ₹1,00,000 చేస్తే 1,00,000, ₹1,00,000 చేస్తే 1,00,000, 2 కోట్లు చేస్తే అవి గవర్నమెంట్ అకౌంట్లలో ఉంటాయా, మీ అకౌంట్లో ఉంటాయా, ఎమ్మెల్యే అకౌంట్లో ఉంటాయా, లేకుంటే మండల ఆఫీస్ అకౌంట్లో ఉంటాయా? అట్టనే ఇది ఉర్దూ అకాడమీ అకౌంట్లో ఉంది. మళ్ళా ఎక్కడ పోయింది? అంటే నీ జీవితం అంతా తొండి మాట్లాడము, అడ్డంగా మాట్లాడము, బట్ట కాల్చి ముఖం మీద వేస్తే మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టుకొని మేము చెప్పుకుంటూ ఉండాలా. నీకు అది మైనార్టీలకు చేసి ఏదో గొప్పగా చెప్తున్నావు. మేము ఇచ్చినటువంటి నీవేంది? మీకంటే ముందు ఎప్పుడు చేశానో 20 ఏళ్ల కిందటనే మసీదులు కట్టించినాడా. అదేవిధంగా కొన్ని పిల్లచాడులకు ఇచ్చిన నీ మాదిరి కాదు, గవర్నమెంట్ సొమ్ము కాదు, సొంత డబ్బు 30 లక్షలు ధైర్యం ఉంటే చేయి. మళ్ళీ సిగ్గు లేకుండా మైనార్టీలకు నేను కమ్యూనిటీ. అరే ఎన్నిసార్లు చెప్పినా మైనార్టీలకు కాదు, నువ్వు కట్టించిన కమ్యూనిటీ హాల్ అంటే అన్ని వర్గాలకని తెలియదా? ఆఫ్ దమాక్ అంటే సగం తెలివి. అరే దమాక్ లేకుండా ఏం మాట్లాడతారు రాబాయ్? నువ్వు ఎంతమందికి చెప్పాలి రాబాయ్? మేము నువ్వు కట్టించినది కమ్యూనిటీ హాల్లో అవి చూసుకో. మళ్ళీ చదువు రాకుంటే కూడా మంగళవారం చదువు చదివింటే మళ్ళీ మీ పిఎల్ని అడిగి తెలుసుకో. నువ్వు మైనార్టీ కమ్యూనిటీ హాల్ అని ఏమైనా పెట్టినావా? నువ్వే రాసినావే కోవిలకుంట్ల కమ్యూనిటీ హాల్. మళ్ళీ దాని మీద చెప్పు మైనార్టీ కమ్యూనిటీ హాల్ అని. ఆఫ్ దమాక్తో ఎందుకు చెప్తున్నావు? సగం తెలివితో ఎందుకు మాట్లాడుతున్నావు? కమ్యూనిటీ హాళ్లకు షాదీఖానాకు తెలియనోడు కూడా మాకు ఎమ్మెల్యే కావడం మా దరిద్రం. కమ్యూనిటీ హాళ్లకు షాదీఖానా అంటే ఓన్లీ మైనార్టీలు పెళ్లి చేసుకునేదాన్ని షాదీఖానా అంటారు. కమ్యూనిటీ హాల్ అంటే అన్ని వర్గాలు వాడుకునేదాన్ని కమ్యూనిటీ అంటారు. అన్ని కమ్యూనిటీలు వాడుకునేదాన్ని పట్టుకొని నువ్వు అది కూడా మాకుండా మాట్లాడితే ఎట్లా?
అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టండి అని. ఈరోజు నువ్వు ఏదో మీ పగతోనో ప్రతీకారంతోనో తప్పుడు కేసులు పెట్టి లోపల వేస్తానే అయిపోయినా 53 రోజులు చంద్రబాబు గారు ఉండి వస్తానే. సరే, చంద్రబాబు గారు 53 రోజులు వచ్చినాడు, లోపల పెట్టి వేసి వచ్చినారు కదా. మళ్ళీ మీ అన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు కదన్నా. మీ అన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఎన్ని కోట్ల రూపాయల ఆరోపణలు ఉన్నాయన్నా? మళ్ళీ అవన్నీ కరెక్టే కదా. అయితే చంద్రబాబు 330 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్లో తిన్నాడని నువ్వు చెప్తే, మీ అన్న చెప్పినటువంటి 43,000 కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు 43,000 కోట్ల రూపాయలు జగనన్న మన 16 నెలల లోపలుంటే ఎంత నేరం చేసింటే 16 నెలలు ఉంటాడు. మరి ఆ 16 నెలల్లో జగనన్న చేసేది కరెక్ట్ అని ఒప్పుకుంటావు రామిరెడ్డి? ఒప్పుకోమల్లా. ఓకే, ఆరోపణలు చేస్తే చంద్రబాబు మీద గురించి మాట్లాడారో అతను నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి అవ్వాల. బీసీజీఆర్ జైలుకి ఏమైనా శ్రీరామ్ నేను చెప్పినా నా మహాత్ముని గాంధీ మహాత్ముని అని. నేను గాంధీ మహాత్ముని ఎప్పుడు చేయలేదే. నేను ఆ రోజు కూడా చెప్పాను, నువ్వు ఒక ఎస్సీలను ఎస్టీలను నా ఇంటి మీదకి పంపించి తాపి ఆ రోజు ఏదైనా నా మీద కేసులు పెట్టాలనే ఉద్దేశంతో మీ కుటుంబం అంతా కూర్చొని నా ఇంటి మీదకి పంపించినావు. అప్పుడు నేను చేయాల్సిన పని నేను చేసి నా ఇంటి మీదకి వస్తే నా కార్యకర్తలు జోలికి వస్తే కత్తి పట్టుకుంటాను. ఎస్, భయపడలేదు. జైలుకు పోయి ఇచ్చిన అందరి మాదిరిగా పారిపోయి కండిషన్ బిల్లు తీసుకోలే. రేపు తెలుస్తుంది, రేపు శిక్ష పడేటప్పుడు నాకు ఏ శిక్ష పడుతుంది, ఏం కడుతుంది, ఆ కేసులో నేను నా మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అవి కూడా చేస్తారు, అది కూడా తెలుస్తుంది. ఏం మాట్లాడినా సుబ్బారావు హత్యకు నీకు తెలిసే జరిగింది. మీ నాయకుడు బీసీ ఒక నాయకుడిని హత్య చేసినారు. ఎస్, చేయించినారు. కేవలం బీసీలకు అక్కడ ఉన్నటువంటి ప్రాబల్యాన్ని తగ్గియాలి, కొలింగుండలో ఆధిపత్యం పెంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నువ్వు చేసినావు. అది నువ్వు చేస్తే బీసీ హత్య కాదని ఎవరు చెప్తే నమ్మరా? ప్రజలకు తెలుదా మండలంలో ఎవరెవరు ఉన్నారో? అదేవిధంగా నా మీద హైదరాబాదులో 22 ఈ అమ్మ పాడిన పాట పాసిపల్లదాన 100 సార్లు చెప్పిన. మరి ఇక చీటింగ్ కేసుకు ఏదైనా ఇది కన్జ్యూమర్ కేసుకు దానికి విలువలు తెలియని ఒక ఎమ్మెల్యే నువ్వు అయితే మేమేం చేస్తాము? ఈరోజు రిలయన్స్ మీద ఉంటుంది, ఇంకొకరి మీద ఉంది. కన్జ్యూమర్ అంటే ఎవడైనా వ్యాపారస్తుడు చేసినప్పుడు ఏదైతే లేఅవుట్లలో ఇవ్వలేరో కన్జ్యూమర్లు ఉన్నప్పుడు నాకు ఆ యొక్క పొలం లేఅవుట్లో అది కూడా నాకు సంబంధించింది కాదు. వన్ ఆఫ్ ది డైరెక్టర్ నేను ఆ కంపెనీలో. ఆ డైరెక్టర్గా ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తుంటాము. అది కూడా ఏం చేస్తారు కన్జ్యూమరు? ఇప్పుడు ఇక్కడ మీ వాళ్ళు కూడా ఒక లేఅవుట్ చేసినారు, నువ్వు కూడా చేసినావు, మీ సుబ్బయ్య చేసినాడు. దాంట్లో వసతులు గీన చూపించలేక సరైన సమయానికి వసతులు ఇవ్వకపోతే కన్జ్యూమర్ కోర్టుకు ఏమని పోతారు? మేము ఇచ్చిన డబ్బు కన్జ్యూమర్గా ఇచ్చినాము, అది కూడా 25% గవర్నమెంట్లో ఉంటుంది, అది కూడా అమ్మి మాకు ఇవ్వండి, లేకుంటే డెవలప్మెంట్ చేయండి అంటారు. ఆ కన్జ్యూమర్ కేసులకు నాకు సంబంధం లేదు, అన్నీ రిటర్న్ అయిపోయినాయి. అక్కడ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, తప్పు కాదు, మాకు ఇక్కడ ఈయనకు సంబంధం లేదని ఇంకో కేసు తీసివేసిన కేసుల గురించి నా మీద కన్జ్యూమర్ కేసులు. అవి కబ్జా అంట. కబ్జాకు కన్జ్యూమర్కి కూడా తెలియదు నాకు, ఎందుకంటే రోజు అవే కదా మనం చేసే వృత్తి. బొలోరా బ్యాచ్ ఈరోజు ఎవడో ఆ పెద్దమ్మరెడ్డి ఎవడు ఇవితాలు ఎవరో ఎఫ్ఐఆర్ కాగితాలు చూపారా? ఎవరెవరు ఎంతమంది ఉన్నాయో? పెద్దమ్మరెడ్డి ఎవడు జైలుకి ఎట్టబోయి ఇచ్చినాడు. బొలోరా బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారో నీకు తెలియదా? పబ్లిక్ హీరింగ్లో రైతుల కోసం అడ్డుకునేది ఏమి? నీ లెక్క కమిషన్లు తీసుకోలే. నేనేమో ఏం పేరు అది జయజ్యోతి సిమెంట్కి అమ్మడబోలే. నా ఎన్నకల్లా నాకు జన్మనిచ్చిన ఊరు, అక్కడ రైతులకు ఇబ్బంది అవుతుంది, 1000 ఎకరాలు ఉన్నాయి, దయచేసి దీన్ని వదిలిపెట్టండి. అక్కడ ఉన్న రైతులకు పశువులకు నీళ్లు దాపుకోవడానికో పొలానికి పోవడానికో ఎక్కడ కూడా లేదు. దాన్ని ఏమని పబ్లిక్ హియరింగ్ మీటింగ్లో మొత్తుకుంటే నువ్వేమో 5 కోట్లు కొట్టేస్తేవి, వాళ్ళేమో ఇచ్చిరి పుణ్యానికి నీకు ప్రసాదము, నువ్వే గెస్ట్ హౌస్ నుండి జరుపుతవి. మళ్ళీ ఏం పని నీకు గెస్ట్ హౌస్లో ముందు రోజు, 2వ రోజు, 3వ రోజు పోయి నీ ఇంట్లో నువ్వు కూర్చోవాల్సింది డైరెక్ట్గా పబ్లిక్ హియరింగ్. నీ ఏం మతలబు ఉంది? గెస్ట్ హౌస్లో ఏం రాయబారని చెప్పినావు? నీ ఫోన్ కాల్ లిస్ట్ తీసుకో, అక్కడ వీడియోలు తీసుకో. నువ్వు 2 రోజులు 3 రోజులు గెస్ట్ హౌస్లోకి పోలేరా? ఏం చెప్పొచ్చావు? ఏం పోయింది మన గెస్ట్ హౌస్లకు? నేను అదే ఆల్ట్రాటెక్ వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఆ రోజు కూడా చెప్పాను కదా, ఉద్యోగాలు ఇవ్వండి, స్థానికులకు ఇవ్వండి. ఇప్పటికే చాలా ఆలస్యమైనాయి. ఇవన్నీ నేను చెప్పి ప్రజల కోసం నేను పోరాడితే కమిషన్ల కోసం నువ్వు పోరాడతావు. నీ కమిషన్ల కోసం రైతులకు అన్యాయం చేస్తావు. అందుకే కమిషన్ల కాటసాని అని పేరు పెట్టినాం. నీకు ఎందుకే చెప్తా ఉన్నా, కమిషన్ల కోసం ఆ గెస్ట్ హౌస్లో పోయి పడిగాపులు కాస్తావు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఏదో పూజకు ఒకసారి మేము పోయి వచ్చినా, ఆ రోజు పోయిన కమిషన్లు తీసుకోలేదు, ఆ రోజు పడిగాపులు కాలేదు. అదేవిధంగా
నా బిడ్డ పెళ్ళికో కొడుకు పెళ్ళికో పోయి నేను కూడా ఏం తెచ్చుకోలే. ఏం తెచ్చుకున్నావో నీకు తెలుసు. రామనారాయణ చనిపోయినాడు, ఆయనకు తెలుసు. దేశం అధికలా చెప్పినాడు రామనారాయణ చనిపోయినాడు, నువ్వేం తెచ్చుకున్నావో. అక్కడ ఎక్కడికి విదేశాలకు పోవాలనో అక్కడికి పోవాలనో. మళ్ళా నేను మాట్లాడడం మొదలు పెడితే చాలా ఉంటాయి రామిరెడ్డి, చాలా ఉంటాయి. నీకు అవి ఒక్క మాట కాదు, చాలా ఉంటాయి. నువ్వు ఇంకోటి ఏం చెప్పినావు, ఖాదీ గ్రామోద్యోగ సమితి. ఎస్, ఇదిగో ఖాదీ గ్రామోద్యోగ సమితి అంటే గ్రామోద్యోగ సమితికి నేను ప్రెసిడెంట్గా పెడితే నీ సమితి వాళ్లకు నువ్వు దాని కస్టోడియన్గా ఉండి కాపాడాల్సిన అవసరం ఉంది. నువ్వు సొంతంగా ఉండేవాడివి ఎవరికైనా ఏమన్నా లీజుకి ఇస్తామని చెప్పి ఎక్కడైనా నువ్వు పబ్లిక్ కానీ అడ్వర్టైజ్మెంట్ చేసినావా? లేకుంటే ఎవరికైనా లీజులు ఇస్తామని చెప్పినావా? దాదాపుగా మీరు ఎన్నో కొన్ని సంవత్సరాల కిందటి నుంచి ఉన్నవి, ఇన్నిలేళ్ల నుంచి ఖాళీగా ఉండేదానికి ఇప్పుడు లీజుకి ఇవ్వవలసిన అవసరం ఏముంది? అది కూడా 99 ఏళ్ళు. నీ కొడుకు బతకడు, నువ్వు బతకవు 99 ఏళ్ళు. మళ్ళీ 99 ఏళ్ళు ఓబులేడు ఒక్కడైనా కనపడింది ఇక్కడ? 99 ఏళ్ళు ఒక్కడైనా కనపడింది? 99 ఏళ్లకు నువ్వు ఇస్తావు. అది కూడా 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టు రాస్తావు నువ్వు. వాళ్ళకు 99 ఏళ్ళకి ఇచ్చేసి 3 సంవత్సరానికి 12,000. ఏం నీ కొడుకు ఒక్కడేనా? అంటే నీ కొడుకు కాకుండా ఎవరు లేరా వాళ్ళు లీజ్ తీసుకుంటారు? నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా విలేకరుల ద్వారా, క్యాన్సిల్ చేయి. సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా. సంవత్సరానికి 2 లక్షలు ఎన్ని లక్షలు అవుతుందో నువ్వు లెక్కేసుకోగా. నువ్వు కేవలము 12,000 ఇస్తానంటే 2 లక్షలు ఇస్తా. ఎవరబ్బ సొమ్ము? ఏమన్నా మీ నాన్నగారి ఆస్తులా, మీ తాతగారి ఆస్తులా? గ్రామోదయ పాపం వాళ్ళంతా కూడా పేదరికంలో ఉండి ఎప్పుడో రాట్నాలు ఉనికి వాళ్ళు చేస్తే అది కూడా తీసుకెళ్ళిపోయి నీ కొడుకుపేట చేసుకుంటావు. ఇదే నీ నిజాయితీ? సిగ్గు లేదా? కొత్తపేటలో నీ యొక్క సర్పంచ్గా ఇచ్చినావు, అక్కడ కూడా కొత్తపేటలో రమణకు. నీ నిజాయితీ గురించి ఏం మాట్లాడతావు? ఇదే నిజాయితీ నీకు? 99 ఏళ్ళకి ఇచ్చే అధికారం ఎవరికి ఇచ్చినారు నీకు? నీకు ఆ కమిటీలో రాసినారా? నీకు అన్నీ కానీ నువ్వే దమ్మి కానీ ఒకరిని పెట్టుకున్నావు మెంబర్ను, నువ్వే ఇచ్చుకుంటావు. ఎట్లుందో తెలుసా? ఇది కంచె చేను మేసినట్టు. కంచె ఎందుకు వేస్తామో తెలిసినా? కాపాడమని. ఆ కంచె చేను మేసినట్లు నువ్వే దీన్ని చేసుకుంటావు. దీని మీద ఎప్పుడో రోజు నువ్వు అనుభవించక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మా సోదరి జయమ్మ గారు మాట్లాడినారు. అబ్బాబ్బాబ్బా, ఏం మాట్లాడింది కదా తమ్ముడు? సౌండ్ పెట్టు. మళ్ళీ ఒక్కసారి ఒక స్త్రీ మళ్ళీ వినండి. ఒక స్త్రీ అంటే మనకి ఒక 50,000 బాటిల్ కొనిస్తాడు, ఒక లోన్ ఇప్పిస్తాడు, ఒక మంచి అమ్మాయి కావాలంటే తీసుకుపోయి ఆయన సప్లై చేస్తాడు. ఎందుకంటే ఆ కబ్జా లాంటికి సంతకం పెట్టాలి. మరి ఈరోజు జయమ్మ గారు మాట్లాడుతున్నట్టు లోన్ ఏంటి ఇచ్చారో నాకు తెలియదు. 50,000 రూపాయలు బాటలు ఉందని కూడా నాకు కూడా సొసైటీలో మంచి సర్కిల్లో తిరిగినా కానీ 50,000 రూపాయలు బాటలు ఉంది. ఇటు ఒక బాటల్ ఖరీదు 50,000 అంటే ఒక 50,000 బాటలు కొనిచ్చి ఒక బోగస్ లోన్ ఇప్పించి ఒక అమ్మాయిని సప్లై చేస్తే, మంచి అమ్మాయి అంటే అది కూడా అమ్మాయిలలో కూడా రకాలంట, మంచి అమ్మాయి వారే వా. ఒక స్త్రీవై ఉండి నువ్వు ఒక కుటుంబంలో ఒక ఏదైతే ఎమ్మెల్యే భార్యగా ఉండి అక్కడ మహిళలందరూ కూడా అక్కడ వచ్చినటువంటి వాతావరణం ఏంటి? మహిళల సదస్సు, మహిళలకు సంబంధించినటువంటి ఏం సంఘం మన జరిగినది మహిళా దినోత్సవము. మహిళా దినోత్సవంలో మహిళల ముందర మాట్లాడేటువంటి మాటలా నువ్వు జయమ్మ గారు? మహిళల ముందర మాట్లాడేటువంటి మాటలా ఇవి? ఒక
ఓ కబ్జా ల్యాండ్లకు 50,000 బాటల గురించి నీకు బాగా తెలుసు, లోన్ ఇప్పించేది తెలుసు జయమ్మ గారు. మరి అమ్మాయిలు మంచి అమ్మాయిలు పంపించే, మరి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పనులలో నీవు నీ మొగుడు ఎన్ని బాటలు 50,000 బాటలు పంపించినావు? ఎంతమంది అమ్మాయిలు మీ ఇద్దరు కలిసి పంపించినారు? అంటే నీవు కూడా దాంట్లో ఆరితేరిపోయినావు, మంచి అమ్మాయిలు పంపించడంలో కానీ మొగుళ్ళ బాటలు సెలెక్ట్ చేయడంలో కానీ. ఎందుకంటే అనుభవం ఉండాలి కదా, ఆ అనుభవం ఉంటేనే. జయమ్మ గారికి మంచి అనుభవం ఉంది దీంట్లో, ఆరితేరింది ఆమె. ఎందుకంటే 50,000 రూపాయలు బాటలు పంపించేది ఇవన్నీ మీకు నైపుణ్యం ఉంది, ఆ వృత్తిలో మంచి నైపుణ్యులు మీరు. ఆ నైపుణ్యం ఉంది కాబట్టే నా భార్య మొగుడు ఆ మాటలు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఒక శాసనసభ్యుడికి సతీమణివై ఈరోజు మహిళల ముందర ఆ సదస్సు ఏ విధంగా జరుగుతూ ఉంది? మహిళా దినోత్సవంలో మాట్లాడే మాటలా? ఎవరైనా మహిళా దినోత్సవంలో అంటే ఆ మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇంకోటి కానీ మంచి కార్యక్రమాల గురించి ఒక సందర్భంగా మహిళలు దినోత్సవం చేసుకుంటే వాళ్ళకి ఇవన్నీ ఉదాహరణలు చెప్తావు. మాకంటే పర్వాలేదు, నీకు కూడా బాగానే తెలిసింది 50,000 బాటలు ఉందని జయమ్మ గారు. జయమ్మ గారు నాకు తెలుసు, ఇంతవరకు నేను కూడా చూడలే 50,000 బాటలు. అదేవిధంగా కబ్జా ల్యాండ్ కంటే మన లోన్ అంట, నేను ఆ ప్రభుత్వంలో ఉండేది లోన్ ఈయనకి లోన్ ఇప్పించి అయిపోతుందంట, అమ్మాయి పంపించే అయితే అంట. మీకు బాగా మంచి ట్రైనింగ్ ఉంది, మంచి సెలెక్షన్, టేస్ట్ బాగుంది మీకు, నాకంటే మీ టేస్ట్కి నచ్చినట్టు బాగా చేసినారు. ఇవన్నీ కూడా నువ్వు మీ మొగుడు, నన్ను ఇక్కడ మొగుడు అనేందుకు నా భార్య ముందర నేను కూడా మొగుడే అంట, లేకుంటే మీ భర్త అందామనుకున్నా. మీ మొగుడు దాంట్లో ఆరితేరినారు కాబట్టి మీరెల్లా అవి ఆరితేరి చేసింటే రైట్ అదే మీకు అనుభవం ఉంది కాబట్టి అది కూడా మీకే వర్తిస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొడుకు గురించి చెప్పింది. ఏమ్మా బాగున్నారా? మా కొడుకుని ఎప్పుడైనా చూసినారా? మా పాపోడు ఎవరైనా చేసినాడా? మా పాపోడు ఏలు కూడా పెట్టే నోట్లో కొరకాడు. మా పాపోడు పాపం ఏలు పెడితే కూడా కొరకాడంట ఆయన కొడుకు. అందుకే ఊర్లలో ఏమనుకుంటా ఏడ చూడలే, బజార్లలో ఏడ కనపడలే. నా భార్య ఆ రోజు కూడా మాట్లాడలే మీ కుటుంబం మీద, నీ కొడుకు మీద, నీ భర్త మీద ఏ రోజు కూడా కామెంట్లు. మేము 2 స్థలాల సెట్లు కూర్చొని మేము ఓట్లు అడుక్కుంటా పోతా ఉంది ఏమని. నువ్వు నీ కొడుకు గురించి మీ పాపని గురించి ఏం చెప్తావు? అందుకేనేమో తొడవసా సుత్సాం కలబడదాం మల్ల యుద్ధం చేద్దాం అనేది. ఆడ బ్రిడ్జి కాడ ఎవరో మల్ల యుద్ధం చేద్దాం, కొట్టుకుందాం రా కలబడు, నీవు నీ కొడుకు రా అని చెప్పింది ఎవరమ్మా? జయమ్మ చెప్పు తల్లి, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు చెప్పు తల్లి. నీ కొడుకు పాపడు ఊర్లో అందరికీ తెలుసు, నీ కొడుకు చేసేటువంటి అరాచకాలు, మీ కొడుకు చేసేటువంటి ఇన్ని అరాచకాలు ఇన్ని చేస్తున్నావు. నీ కొడుకు చేసే అరాచకాలు రేపు యువతకు ఏం మార్గం పట్టిస్తున్నావో, రోజు నీ పాత ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకో జయమ్మ గారు. వీడియోలు వచ్చినా చూడండి బయట, రోజు రాత్రిపూట యువతకు ఏం నేర్పిస్తున్నారో, మీ పాత ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండి. ఎవరు గ్యాంగులు వేసుకొని నడుస్తున్నారో. నువ్వు నా కొడుకు గురించి కూడా ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. దానికి నేను చెప్పేంత అర్హురాలివి కూడా కాదు. నువ్వు నా కొడుకు పేరు ఉచ్చరించడానికి కూడా నువ్వు అర్హురాలివి కాదని చెప్తున్నా. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక స్త్రీగా ఉండి, ఒక శాసనసభ్యుడికి సతీమణిగా ఉండి 10 మందికి ఏదైనా మంచి విషయాలు మాట్లాడాలా కానీ ఈ అడ్డగోలు మాటలు ఏదన్నా. మరి నువ్వే చెప్పినావే 100 ఎకరాలు ఒకసారి తీయండి, రాసిస్తారమ్మా జయమ్మ గారు. ఇదిగో ఖచ్చితంగా తమడపల్లిలో 100 ఎకరాలు ఉన్నమాట వాస్తవమే. మళ్ళా మొన్న వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధనికులు కాదన్నారే, మళ్ళా ధనికులు కాకుంటే నువ్వే చెప్పినావు కదమ్మా. ఇప్పుడు ఇచ్చేసి ఎంఆర్ఓకి రాసి ఇచ్చా అన్నావే నువ్వు, ఎంఆర్ఓకి ఇప్పుడే రాసి ఇచ్చా అన్నావు. అదేవిధంగా ఎంఆర్ఓకి రాసి ఇస్తా అన్నావు. ఆ 100 ఎకరాలు ప్రజలదే తల్లి. ఏ విధంగా వచ్చిందో, ఆ 100 ఎకరాలు ఎట్లెట్లు వచ్చిందో
ఏ విధంగా డీకేటీ ల్యాండ్లు వచ్చినాయో లేకుంటే ఏ విధంగా మీరు తీసుకున్నారో తమ్మడపల్లె ప్రజలందరికీ తెలుసు. జయమ్మ గారు ఖచ్చితంగా 100 ఎకరాలు ఇవ్వాల్సి వస్తుంది, ఎప్పుడో ఒక రోజు ఇవ్వక తప్పదు. మరి ఆ 100 ఎకరాలు చెప్పినప్పుడు పో, మళ్ళీ పేదవాడని ఆయనతో చెప్పించుకుంటువి. నేనేమో రిక్వెస్ట్ చేసి జగన్ అన్నకు అన్న 2 ఇవ్వండి అన్న వాళ్ళకని, అన్న ప్లీజ్ అన్న జగన్ అన్న పోయే లోపల ఇవ్వన్న, మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి కాలేవు ఎందుకు ఊరికా 2 ఇచ్చేసిపోన్నా, 2 డూప్లెక్స్లు కట్టేమని నేను అడుక్కొని వచ్చి ఊరికి అన్నాను జగన్ అన్నావు. 100 ఎకరాలు ఉంది, మళ్ళీ ఎట్లా పేదవాడబ్బా ఆయన, నేను ధనవంతుడిని అంటారు. సార్ జగన్మోహన్ రెడ్డి సార్ ఎందుకు సార్ ఇంత అన్యాయంగా మాట్లాడిపోతారు మీరు, ఎందుకు సార్? ఆమె ఒప్పుకుంది కదా, మళ్ళీ 100 ఎకరాలు ఇచ్చేసి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయి, ఓట్లలో నీకే పడతాయేమో. కాబట్టి ఒకసారి మాట్లాడేటప్పుడు ఏదైనా ఆలోచన చేసుకొని అర్హతకు మించి సభ్య సమాజము తల వంచుకుండే విధంగా ఈరోజు జయమ్మ గారు మాట్లాడడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకొకసారైనా ఇలాంటివి మాట్లాడదని, ఇటువంటి పదాలు ఉచ్చరించదని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. ఇప్పుడే వాట్సాప్లో పెట్టు కర్సల్ రెడ్డికి. ఆఫీస్ నంబర్ నుంచి, మా ఆఫీస్ నంబర్ నుంచి కాటసాని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఏదైతే చెప్పానో అదే ఇప్పుడు జీవో ఆ జీవో కూడా ఇప్పుడే వాట్సాప్లో పంపించడం జరిగింది, చదువుకోమని చెప్పండి. కాటసానికి రామిరెడ్డికి పంపించినటువంటి వాట్సాప్లో పంపించినటువంటి జీవో